పాప కోసము, పాప జూలైలో పుట్టింది సార్, జూలై 2020లో పుట్టింది. నేను ఆగస్టులో వచ్చినాను నేను ఇండియాకి. ఎందుకు వచ్చినాను? ఫ్యామిలీ కోసం వచ్చినాను. సరే ఇప్పటికైనా ఓకే మారుతుందేమో అని నాకు నా వెల్ విషెస్ అదే చెప్పినారు. ఏమని, అమ్మాయి మారుతుందిరా ఇప్పటికైనా, సో నువ్వు వెళ్ళు, హ్యాపీగా ఇండియాలో ఫ్యామిలీతో లీడ్ చెయ్యి. సరే ఇన్ని రోజులు అక్కడ మీరు ఇద్దరే ఉన్నారు కాబట్టి ఏమైందో మాకు తెలియదు, ఇప్పుడు ఇక్కడ మేమందరం ఉన్నాము, సో ఏం కాదు, సో లీడ్ చేయవచ్చు అని అంటే నేను సరే అని చెప్పేసి నేను ఇండియాకి మూవ్ అయినా. నేను ఇండియాకి మూవ్ అయిన తర్వాత నేను మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ అమ్మాయి స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటే మాట అన్నది, నేను తనతో ఉండను, నాకు డివోర్స్ కావాలి. సికిందర్ గారు, మీరు చాలా ఎడ్యుకేటెడ్, యుఎస్ లో జాబ్ చేస్తున్నారు, తను కూడా ఏ మాత్రం తీసిపోదు, డాక్టర్ గా చేస్తున్నారు, యుఎస్ లో జాబ్ చేశారు, మీరు ప్రేమించే పెళ్లి చేసుకున్నారు, సో అంతా బానే ఉంది. ఎవరు కూడా ఏదో కామన్ గా ఫైనాన్స్ కోసం అని కాదు, జాబ్ చేయలేదు ఆమె డాక్టర్ గా. ఓకే సార్, అఫ్ కోర్స్ డాక్టర్ గా చదువుకోండి. సో నేనేమంటున్నానంటే ఇద్దరు కూడా ఈగోస్తో పోయి ఇక్కడ దాకా పోయిందని చాలా క్లియర్గా అర్థమవుతోంది. సో ఇద్దరు మీలాంటి వాళ్ళే ఇంత దూరం వచ్చేదాకా చూసుకున్నారంటే ఏ రోజు కూడా మీరు ఇనిషియేట్ చేశారని చెప్తున్నారు. అఫ్ కోర్స్ ఓకే, ఇంటికి వచ్చింది ఆవిడ, తను ప్రెగ్నెంట్గా ఉంది, ఏ రోజైనా మీరు వచ్చి కలిసి వెళ్ళడం కానీ ఇంకేదైనా, ఆమె ఆల్రెడీ కాంప్రమైజ్ అవ్వడం లేదు, ఇక్కడే ఉండిపోయింది ఇండియాలో, మీరు అక్కడ ఉండిపోయారు, అక్కడ ఉన్నప్పుడు కలవలేదు అన్నప్పుడు మీరు వచ్చి కలవాల్సింది ఏ రోజైనా కలిసారా? పోనీ తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కానీ, లేదంటే ఇలా జరుగుతుందన్న విషయం కానీ. అమెరికాలో ఉన్నాను సార్, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నేను మొత్తం అమెరికాలో ఉన్నాను సార్. ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కలవడానికి వీలు పడలేదు, నేను అమెరికాలో ఉండే. పాప పుట్టిన తర్వాత నేను ఇండియాకి వచ్చిన తర్వాత ఆగస్టులో అయిన తర్వాత నేను అరౌండ్ సెప్టెంబర్లో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, నేను మా మదర్ వెళ్ళాము. అప్పుడే చెప్పాను కదా, ఆమె ఫస్ట్ వర్డ్సే నేను ఈ అబ్బాయితో ఉండను, నాకు డివోర్స్ కావాలి, ఏమైనా ఫార్మాలిటీస్ ఉంటే చూసుకోండి అని చెప్పేసి అన్నది. దాని ఆడియో క్లిప్పింగ్ మీకు ఇస్తాను, ప్లే చేయండి. ఓకే, సో మీరు ఏదో వెళ్ళాను నేను, ఆ రోజు కలిశాను, వచ్చాను నేను అని చెప్తున్న మాటలు చూస్తుంటే ఇక్కడ కామెంట్స్ కూడా వస్తుంది, మీరు పూర్తిగా నా భార్య అని స్వీకరించినట్టు కాకుండా ఏదో ఫార్మల్గా వెళ్ళాను సార్, కలిశాను సార్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సార్ అమెరికాలో నాకు H1B వీసా 3 years ఉండే, నాకు జాబ్ ఉండే. నేను అది చేస్తూ ఉన్న టైంలో ఫ్యామిలీ కోసం వచ్చానా, ఫార్మాలిటీకి ఏదో బాయ్ బాయ్ చెప్పడానికి వచ్చానా? బాయ్ బాయ్ చెప్పడానికి వచ్చి ఉంటే నేను వెళ్ళిపోయాను కదా సార్. ఓకే, సో మీ పాపను ఎప్పుడు చూసారు మీరు? జూలైలో పాప పుట్టిందంటే పాపను ఎప్పుడు కలిసారు మీరు? పాపను ఎప్పుడు చూసారు? పాపని అప్పుడు ఆ టైంలో కరోనా ఉంది సార్, నాకు అరౌండ్ 20 days తర్వాత నన్ను రమ్మన్నారట్టున్నారు వాళ్ళు. ఎవరు? వాళ్ళ మీ వాళ్ళ సైడ్ వాళ్ళు, ప్రణీత వాళ్ళ పేరెంట్స్ రమ్మన్నారా? ఎగ్జాక్ట్లీ. ఓకే, వాళ్ళు పిలవకపోయింటే మీరు వచ్చేవారు కదా? ఏం నడవదు సార్ అక్కడ. సార్ ప్రణీత వాళ్ళ పేరెంట్స్ ఏం నడవదు, మొత్తం ప్రణీతదే నడుస్తుంది. ప్రణీతనే లేదు ఆగాలి, కరోనా ఉంది అనేసి ఆగు అనేసి అన్నది. సరే ఓకేలే అని చెప్పేసి ఆగాను. ఓకే, సో మీకు ఎప్పుడు తెలిసింది అంటే మధ్యలో ప్రెగ్నెంట్ టైంలో ఈ 9 monthsలో ఎప్పుడైనా మాట్లాడారా? తన ప్రెగ్నెన్సీ క్యారింగ్ దగ్గర నుంచి ఆ పాపకు జన్మనిచ్చేంత వరకు ఎప్పుడైనా మాట్లాడారా? ఆరోగ్యం గురించి మాట్లాడారా ఎప్పుడైనా? అప్పుడు ఆమె మాట్లాడట్లేదు సార్. పోనీ మీ పేరెంట్స్ వెళ్ళారా? ఇష్టపూర్వకంగానే పెళ్లి చేస్తున్నారు కాబట్టి పేరెంట్స్ అయినా వెళ్ళి, రేపు మీ వారసురాలు రాబోతోంది కదా, ఎప్పుడైనా పేరెంట్స్ వెళ్ళైనా కానీ ఇలా కాదమ్మా అని చెప్పి నచ్చ చెప్పే ప్రయత్నం కానీ ఇంకెవరైనా ప్రయత్నం చేశారు అలాంటిది? పేరెంట్స్ మందలించినారు సార్, మాట్లాడేవాళ్ళు. నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, నాకు వాళ్ళు ఆ టైంలో ఎంత వెళ్ళి మాట్లాడినారు, ఎప్పుడు కలిసినారు ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు. నేను మాత్రం ఆ అమ్మాయితో అంత మాట్లాడలేదు సార్, నాకు గుర్తులేదు, మాట్లాడలేదు. నేను ఆ అమ్మాయి ఇద్దరం మాట్లాడుకోలేదు. నేను ఒక్కనే మాట్లాడలేదు అనేది మాత్రం ప్రాజెక్ట్ చేయకండి, ఇద్దరం మాట్లాడుకోలేదు. అఫ్కోర్స్ నేను ఏమంటున్నా, మీరు చాలా క్లియర్గా తను ఇన్స్టేబుల్ సార్ అని మీరే చెప్తున్నారు. ఒకవేళ నిజంగానే అనుకుంటే మీ సైడ్ నుంచి ఇనిషియేట్ తీసుకోవాల్సింది కదా అని క్వశ్చన్ ఇక్కడ. అంటే మీరు ప్రయత్నం చేయలేదా 9 నెలల్లో? ఎప్పుడు కూడా నాకు వారసురాలు రాబోతోంది, నేను అదే చెప్తున్నాను. కరెక్ట్, నేను ట్రై చేసినాను, వర్కౌట్ కాలేదు. సో వర్కౌట్ కాలేదా అంటే పేరెంట్స్ని తీసుకెళ్ళి మాట్లాడొచ్చు, నిజంగానే మీరు మాట్లాడుకోవాలి, మీరు కలిసి ఉండాలనుకుంటే ఇంకేదైనా ప్రయత్నం చేయొచ్చు. నేను ఇండియాలో లేను సార్, పాప పుట్టిన తర్వాత వెళ్ళినాను అంటున్నాను కదా. అఫ్కోర్స్ నేను ఏమంటున్నాను, సికింద్రాబాద్ మీరు ఇండియాలో లేరు, అమెరికాలో ఉన్నారు. నిజంగా మీరు మళ్ళీ బాండ్ అవ్వాలి, మీ ఇంకా జీవితం కొనసాగాలంటే పేరెంట్స్ తీసుకెళ్ళి మాట్లాడవచ్చు, లేదా మీరు నిజంగా మీ లైఫ్ కంటే ఇంపార్టెంట్ కాదు కదా, ఒకవేళ వచ్చుకుంటూ ఉండొచ్చు. సార్ మీరు రాలేదు, ఇంకేదైనా ప్రయత్నం చేస్తారని అడుగుతున్నాను. మీ పేరెంట్స్ వెళ్ళి కలిసారా? పేరెంట్స్ వెళ్ళినారు, మాట్లాడినారు. మా పేరెంట్స్ వెళ్ళినారు. ఏమండి ఆమె ప్రణీత ఏం చెప్పింది? ఎందుకు గొడవ ఎందుకు జరిగిందనే విషయం క్లారిటీ వచ్చిందా? ఎప్పుడు గొడవ అంటే మీ ఇద్దరి మధ్యలో ఈ క్లాషెస్ అన్ని కొనసాగుతున్నాయి కదా, దీనికి గొడవలే, ఈ క్లాషెస్ అన్నిటికీ ఏదైనా సమాధానం? గొడవలే కంటిన్యూ అవుతున్నాయి సార్. ఇండియాలో కూడా గొడవ దొరకలేదు సార్, అది దొరకలేదు. చాలా సీరియస్ గా నాకు ఒకటి అర్థమవుతుంది అంటే మీ ఇద్దరి మధ్య సీరియస్ గొడవ జరగలేదు, సీరియస్ గొడవ ఏది కూడా లేదు, చాలా చిన్న విషయాలకే చిన్న గొడవ జరగలేదు, కానీ సీరియస్ గా అయ్యింది.
అది చేసుకుంటూ అవుతుంది, కాంప్రమైజ్ కావాలని ఎవరొకరైనా కూడా డెఫినెట్ గా చాలా మంది వింటున్నారు, ఎవరొకరు కాంప్రమైజ్ అయినా కూడా జరిగేది అది. కానీ ఇక్కడ ఎవరు కాంప్రమైజ్ అయినట్టు కనిపించలేదు. సరే దాన్ని మాట్లాడదాం మనం దాని గురించి. ఇంకా సీరియస్ ఇష్యూ అయితే లేదు మీ ఇద్దరి మధ్య. అంటే సూసైడ్ చేసుకున్నాక కాంప్రమైజ్ ఎట్లా అవుతావు సార్? ఇంకా నాకు అర్థం కాని విషయము, ఇప్పుడు ఆమె సూసైడ్ చేసుకుని ఆ లెవెల్కి తీసుకెళ్ళిపోతే నువ్వు ఎట్లా తగ్గించగలుగుతావు? లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీని నువ్వు తగ్గించలేవు కదా, నీ చేతిలో ఏముంది? ఆమె నువ్వు లేనప్పుడు చేసుకున్న దానికి. రైట్. మీరు పాపని ఎప్పుడు చూసారు? సెప్టెంబర్ లో దానికి టాబ్లెట్లు వేసుకుంటా అంటే సార్ చెప్పండి సార్. రైట్. మిమ్మల్ని ఏంటి టాబ్లెట్స్ వేసుకుంటాను బ్లాక్మెయిల్ చేసేదా? ఏదైనా మిమ్మల్ని ఎప్పటికీ చనిపోతున్నారు బ్లాక్మెయిల్ చేసేదా? చేసేది సార్, చేసేది. ఆ రోజు పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు కూడా నీ పేరు చెప్పాలా అని చెప్పేసి ఒక 3 times బెదిరించింది సార్. మొన్న సెప్టెంబర్ 22 రోజు వాళ్ళు 50 మందిని తీసుకొని వచ్చి ప్రీవియస్ గా మీరు అమెరికాలో ఉన్నప్పుడు కానీ అమెరికా నుంచి ఇండియాకి రాకముందు ఆ రోజు నేను ఆ విషయము తీశాను. ఇట్లా పోలీసు వాళ్ళని పిలిచినప్పుడు ఇట్లా నా పేరు చెప్పాలా అని చెప్పేసి 3 సార్లు అన్నది సార్. ఇట్లా మీరు అడగండి మరి ఇప్పుడు అని అంటే అవును అన్నాను అనేసి అన్నది. ఇంకేమంటాము? సో నేను ఏమంటున్నాను, మధ్యలో బ్లాక్మెయిల్ చేసేదా నిజంగా అటువంటి జరిగితే? మేము 5 ఉన్నాము, వాళ్ళు 50 మంది ఉన్నారు. సో నిజంగా అటువంటి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసింది మధ్యలో ఇక్కడ మాట్లాడముందు అనుకుంటే కనుక మీరు ఏ రోజైనా మీది లవ్ అండ్ అరేంజ్డ్ కదా, పోనీ మీ ప్రణీత వాళ్ళ సైడ్ పేరెంట్స్కైనా మీ పేరెంట్స్కైనా ఇన్ఫార్మ్ చేశారా? ఇట్లా అంటోంది మా మధ్య ఇట్లా చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, ఇది క్లాషెస్ ఉందని ఎప్పుడైనా చెప్పగలిగారా? hundreds of times చెప్పినాను వాళ్ళ ఫాదర్కి. ఏం రెస్పాన్స్ వచ్చింది ఆయన నుంచి? అడ్జస్ట్ అయిపో, ఏం కాదు, మారుతుంది అట్లా అంటేనే అట్లా గడుపుకుంటూ వచ్చి. సో పోనీ పాప పుట్టింది, మీకు ఒక వారసురాలు వచ్చింది. సో మీకు ఎన్ని క్లాషెస్ ఉన్నా ఏం జరిగినా మీరు ఒక నిండు ప్రాణానికి జన్మనిచ్చారు, ఒక పాప పుట్టింది. చూస్తే ఫోటోలో కూడా చాలా చక్కగా కనబడుతుంది, పాప చాలా ముద్దు కనబడుతోంది. ఆ పాపను చూస్తేనే మీ ఇద్దరు కలవలేకపోయారు. ఇక్కడ చాలా సీరియస్గా చూసే వ్యూవర్స్ కూడా చెప్తున్నాను నేను, మీ ఇద్దరి మధ్య చాలా సీరియస్గా ఎక్కడ కూడా ఇష్యూ జరగలేదు, చిన్న క్లాషెస్ ఇక్కడ దాకా దారి తీసాయి. సో పాపను చూస్తేనే సికిందర్ గారు మీరు కలవలేకపోయారా? నేను కలవడానికి ట్రై చేశాను సార్. పాపను చూసే 2023లో పెద్ద మనుషుల మధ్యలో నేను కలిశాను. అప్పటికే ఆమెతో నాకు క్లాషెస్ ఉండే. ఆమె నన్ను 2 years మాట్లాడకుండా నా దగ్గర కలవలేదు. నేను అప్పుడు కూడా సరే ఓకే మారుతుంది ఇప్పటికి కూడా ఓకే అని చెప్పేసి నేను కలిసి ఉన్నాను. 4 to 5 months తర్వాత ఆ అమ్మాయి అప్పుడు కూడా పాప బర్త్డే, ఫస్ట్ బర్త్డే నన్ను చేయనీయలేదు, సెకండ్ బర్త్డే నన్ను చేయనీయలేదు. అంటే మేము చేయలేదు అసలు, వాళ్ళే చేసుకున్నారు చిన్నగా. థర్డ్ బర్త్డే మా ఇంట్లో ఉంది కాబట్టి, ఎందుకంటే జూలై కదా, జూలైలో మా ఇంట్లో ఉంది. జూలై 7th పాప బర్త్డే కాబట్టి 1 or 2 days వచ్చిపోయినట్టుంది సార్. 1 or 2 days వెళ్ళిపోయింది, మళ్ళీ రాలేదు. వాళ్ళ మీరు ఇన్వైట్ చేయలేదా? నా పాప నా దగ్గర ఉంచాలి, సరే గొడవలు ఏదో జరిగిపోయాయి, నా పాప నా దగ్గరే ఉండాలని చిన్న ముద్దుగా ఉన్నటువంటి ఆ పాపని కనీసం మీ తల్లిదండ్రులే కూడా, ఎందుకంటే ఇంట్లో ఒక చిన్న పాప వచ్చింది, లక్ష్మీదేవి లాంటి పాప వచ్చిందని అంటే మన ఇంట్లో ఉంచుకుందామని ఒక ఆలోచన చేయలేకపోయారా? గొడవలని పక్కన పెట్టేసి. నా చేతిలో లేదు సార్, అది మొత్తం ఏది ఉన్నా ప్రణీత చేతిలోనే ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ చేతిలో కూడా ఉండదు. పాప ఎవరి దగ్గర ఉండాలి, ఉండొద్దా అని చెప్పేసి. మీ చేతిలో లేదనంటే మీరు తన భర్త అండి, మీరు మార్చుకుంటారని అన్ని ఉద్దేశించి అన్ని తెలిసి పెళ్లి చేసుకున్నారు. మీ చేతిలో లేదు తెలిసి పెళ్లి చేసుకున్నాను, కానీ ఆమె ఒప్పుకోదు సార్. మీకు అదేగా చెప్తున్నా, నేను ఇవ్వను, నేను ఇప్పుడు వద్దు, ఇక్కడ ఉంటది అని అంటే ఇక్కడ వద్దు, నేను ఇక్కడ రానని చెప్పిందా, లేకపోతే మన ఇద్దరం కలిసి బయట ఉందామని చెప్పిందా, లేదంటే మన ఇద్దరం కలిసి ఉందాము ఇక్కడ చక్కదిద్దుకుందామని చెప్పిందా? దాని నుంచి ఏ సమాధానం లేదు, ఒకటే మాట, చిన్న క్లాషెస్ కారణంగానే నువ్వు వద్దు అని చెప్పిన ఆవిడ ఇప్పుడు నా భర్తను ఇట్లా చేస్తారని చెప్తోంది. సో ఏంటి అసలు మీరు కనీసం ఒక్కసారి ఇనిషియేట్ తీసుకునే ప్రయత్నం కానీ తన నుంచి కానీ మీ నుంచి కానీ ఆఫ్టర్ పాప ఎప్పుడు జరగలేదా? ఆఫ్టర్ పాప జరిగింది సార్. జరిగిన తర్వాతనే 2023లో కలిసాము. కలిసిన తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ అలాంటి ఇన్స్టేబుల్ మెంటాలిటీతోనే ఈవినింగ్ బర్త్డే ఉంటే మార్నింగ్ వెళ్ళిపోయింది గొడవ పడేసి. ఈవినింగ్ బర్త్డే ఎంత ఇర్రెస్పాన్సిబుల్ మదర్ అంటే, మనం ఫస్ట్ టైం చేస్తున్నాము ఒక బర్త్డే పాపది కలిసి, ఈవినింగ్ బర్త్డే ఉంటే మార్నింగ్ వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి. మీరు కూడా పూర్తిగా అమెరికా నుంచి ఇండియా వచ్చేసారు, ఫ్యామిలీ కోసం వచ్చానంటున్నారు. మరి ఫ్యామిలీ కోసం వచ్చినప్పుడు ఆ ఫ్యామిలీతో, ఆ పాపతో, ఆ భార్యతో కలిసి ఎన్ని రోజులు ఉన్నారు మీరు? ఉండనీయలేదు నన్ను, 2023 వరకు నాతో ఉండనీయలేదు పాపని. మమ్మల్ని దూరం చేసినారు. అంటే 3 ఏళ్ల పాటుగా మీరు పాప దూరంగా ఉన్నారు. 3 ఏళ్ల పాటుగా తనకు కొంచెం అవగాహన వచ్చేంత వరకు 3 ఏళ్ల పాటుగా మీరు దూరంగా ఉన్నారు. 3 ఏళ్ళు కాదు సార్, ఎందుకంటే అరౌండ్ 2.5 years అనుకోండి. సో ఏ రోజు మీరు కలవలేదా పాప దగ్గరికి వెళ్ళి?